ఓం నమ శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. నేను మీ శ్రీనివాస్ బండారి. వెల్కమ్ టు బండారి వ్లాగ్స్. ఈరోజు మేము 6 గంటలకి పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసామండి. ముందుగానే మా వైఫ్, మా బాబు ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్ళి పూజకు సంబంధించిన సామాగ్రిని అన్నిటినీ పట్టుకొచ్చారండి. దాంట్లో భాగంగా ఏదైతే పండ్లు, పూలు అండ్ మామిడాకు అవన్నీ తీసుకొచ్చి చేశారు. దాంట్లో భాగంగా మా మిసెస్ వచ్చేసి దేవుడి అలంకరణ స్టార్ట్ చేసిందండి. దేవుడి అలంకరణతో పాటుగా మేము దానికి సంబంధించిన కందగడ్డ అవన్నీ కూడా తీసుకుని రావడం జరిగింది. దర్వాజకి మామిడాకు పెట్టాక పూజకు సంబంధించిన ఏర్పాట్లను చూసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో భాగంగా మా వైఫ్ ముఖ్యంగా ఈ వంటకు సంబంధించిన ఐటమ్స్ కానీ లేకపోతే పూలు, పండ్లు ఒక్కొక్కటిగా రెడీ చేసేసి దేవుడి యందు ఉంచడం జరిగింది. ఆ తర్వాత అందరికీ బొట్టు నెక్స్ట్ అవన్నీ పెట్టేసి చేతులకు కంకణం కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి పూజకు సంబంధించిన అన్ని వస్తువులు ఒక దగ్గరికి చేర్చి ఉంచడం జరిగింది. మీరు చూడొచ్చు, ఒక్కొక్కటిగా పండ్లని తీసుకోవడం జరిగింది. ముందుగా వాటర్ మిలన్, తర్వాత గ్రేప్స్, తర్వాత బనానా, తర్వాత సంత్రా అవన్నీ తీసుకోవడం జరిగింది. దేవుడి యందు ఉంచడం జరిగింది. దేవుడికి నైవేద్యం పెట్టడం జరిగింది. అలాగే ఖర్జూరాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. దేనికంటే మనం ముందుగా ఒక పొద్దును విడిచే ముందుగా ఖర్జూరతోనే విడిచారన్న దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అది కూడా దేవుడి యందు ఉంచడం జరిగింది. యాక్చువల్గా మా అమ్మగారు చనిపోయాక కట్టిన ఏదైతే తాళ్ళు ఉన్నాయో చేతికి వాటిని తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తగా కంకణం కట్టుకుంటున్నాం కాబట్టి మళ్ళీ పాత వాటిని ఉంచకూడదన్న ఉద్దేశంతో తీయడం జరిగింది. అలాగే కొత్త కంకణాలు నాకు, మా వైఫ్కి, మా బాబుకి కట్టుకున్నాము. ఆ తర్వాత పూజ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే దేవుడి యందు అన్నీ అలంకరించాక దీపారాధన చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీపారాధనతో స్టార్ట్ అయిన మా ఈ పూజ, ఆ తర్వాత అగరవత్తులు, నెక్స్ట్ కొబ్బరికాయ, నెక్స్ట్ మా ఇంటి దేవుడిని కూడా దీపారాధన చేయడం జరిగింది ఫ్రెండ్స్.
దేవుడికి భక్తి శ్రద్ధలతో దీపారాధన చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మా ఇంటి కులదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా దీపారాధన చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మేము, మా వైఫ్, మా బాబు ముగ్గురం అప్పటికి 6:30 అవుతుంది ఫ్రెండ్స్. 6:30 to 7 మధ్యలో దేవుడి దగ్గర ఉంచిన ఖర్జూరాతో నా ఒక్క పొద్దుని విడవడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మేము శివాలయానికి వెళ్ళాలని అనుకున్నాము. ఆ వెంటనే మేము దగ్గరలో ఉన్న కుకట్పల్లిలోని శివాలయానికి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే అక్కడ ఆలయం ముందు పబ్లిక్ బాగా ఉండడం వలన కార్ పార్కింగ్ దూరంగా చేసి నడుచుకుంటూ రావడం జరిగింది. ఒక్కసారిగా దేవాలయంలోకి వెళ్ళగానే పబ్లిక్ చాలా వరకు అవపడగానే చాలా నిరుత్సాహపడ్డాము. ఎందుకంటే దర్శనం ఏ టైం అవుతుందో, ఎలా అవుతుందో అన్న ఉద్దేశంగా అనుకున్నాము. బట్ లోపలికి వెళ్ళి చూశాక మా పబ్లిక్ చాలా బాగా మంది ఉన్నారు. అప్పటికి లైన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే అనుకున్న దానికంటే తొందరగా దర్శనం చేసుకోగలిగాం ఫ్రెండ్స్. దీంట్లో ముందుగా గణపతి గారిని, ఆ తర్వాత ఉమామహేశ్వర శివశంకరుణ్ణి, ఆ తర్వాత అమ్మవారిని, ముగ్గురిని దర్శనం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత పూజలో భాగంగా మా వైఫ్ వచ్చేసి నాగేంద్ర స్వామి ఎదురుగా శ్రీ నాగేంద్ర స్వామి ఎదురుగా దీపాలంకరణ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో ప్రత్యేకంగా మా ఇంటి నుంచి తయారు చేయబడిన దీపాలను మూడింటిని మా వైఫ్ అక్కడ ఉంచి వాటిని వెలిగించడం జరిగింది. ఇక్కడ కూడా చాలా వరకు పబ్లిక్ ఉండడం వలన కొంత ఇబ్బంది కలిగింది ఫ్రెండ్స్. బట్ ఒక 2 minutesలో అంతా క్లియర్ అయిపోయారు. మళ్ళీ మేము మా ఫ్యామిలీతో కలిసి పూజ చేయడం జరిగింది. దేవాలయంలో దేవుని దర్శనం తర్వాత నెక్స్ట్ నాగేంద్ర స్వామి ముందు దీపాలంకరణ చేయడము, దీపం ముట్టించడము, ఇదంతా చాలా ఆనందంగా అనిపించింది ఫ్రెండ్స్. దీంట్లో భాగంగా మేము ఎంతో టైం అవుతుందని అనుకున్నాము. బట్ 30 to 40 minutesలో మేము దేవుడి దర్శనం చేసేసుకొని దేవుడి యందు, నాగేంద్ర స్వామి యందు దీపాలు పెట్టడానికి వచ్చేసాము. ఇక్కడ కూడా లాస్ట్ 10 minutesలో మేము ఈ పూజను కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత మెల్లిగా ఎక్కడైనా ప్రసాదం ఏమన్నా ఉంటుందేమో అని చూసాము. బట్ ఇక్కడ ప్రసాదము ఎవరు పెట్టలేదు ఫ్రెండ్స్. కాకపోతే మళ్ళీ బయటికి వెళ్ళేసి రిటర్న్ వెళ్ళిపోయాము. కాకపోతే ఇక్కడ ఒక 10 minutes మాత్రం చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం ఫ్రెండ్స్ నాగేంద్ర స్వామి ముందు.
ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎంతోమంది చాలా వరకు వస్తున్నారు. తొందరగా వారి మొక్కులను అప్పజెప్పి వెళ్తూ ఉన్నారు. ఇదే క్రమంలో మేము కూడా తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాము. బయటకు వచ్చేసి మళ్ళీ రిటర్న్కి రెడీ అయ్యాం ఫ్రెండ్స్. ఎక్కడైతే కార్ పార్క్ చేసామో అక్కడికి వెళ్తుండగా మధ్యలో మా బాబు వచ్చేసి చెరుకు రసం తాగడానికి అక్కడ ఆగాడు. యాక్చువల్గా అక్కడ ఒక్కడికి చెరుకు రసం తీసుకొని తాగడం జరిగింది. ఆ పక్కకే మా కార్ పార్కింగ్ కూడా ఉంది. వెంటనే ఇంటికి రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. శివరాత్రి రోజు ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది. పూజ చేసుకొని రిటర్న్ అయిపోయాము. ఇంటి దగ్గరలోకి వచ్చేసాము. ఫైనల్గా ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసి హారన్ చేసాము. బట్ వాచ్మెన్ వస్తుంది అనుకున్నాము. మా వాచ్మెన్ వస్తుందని అనుకున్నాము, బట్ రాలేదు. అలాగే మా వైఫ్ కిందికి దిగి గేట్ని తీసేసింది. వెంటనే లోపలికి వెళ్ళిపోయాము. ఈ శివరాత్రి రోజు జరిగిన ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొకసారి అందరికీ మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంట్లోకి వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ.